హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఈ వీడియోలో నామినేషన్స్ లైవ్లో జరిగిపోయింది. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ డిస్కషన్స్, ఆ గుసగుసలు ఏం జరిగాయి, ఆపరేషన్ మణికంఠ అని అంటున్న నిఖిల్ ఆ స్ట్రాటజీ ఏంటో మాట్లాడుకుందాం. అలాగే ప్రేరణ అంచనా కరెక్ట్ అయిందా ఎవరి మీద, విష్ణుప్రియ గురించి, అది కూడా మాట్లాడుకుందాం. నైని పావని, హరితేజ, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ఒక దెయ్యం ప్రాంక్ చేద్దాం అనుకున్నారు. అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యిందా లేకపోతే బెడిసి కొట్టిందా మాట్లాడుకుందాం. అలాగే ఇంపార్టెంట్ డిస్కషన్స్ అయ్యాయి సీతకి నబిల్కి మధ్యలోని, సీతకి నైని పావనికి మధ్యలో. ఇవన్నీ మాట్లాడుకున్నాం. బాగుంటాయి, షార్ట్ అండ్ స్వీట్గా నీట్గా చెప్పడానికి ప్రయత్నిస్తా. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. మీరు ఎన్ని లైక్లు కొడితే అంతమందికి ఎక్కువ రికమెండ్ అవుతుంది. నా ఎఫర్ట్స్ని గుర్తించి లైక్ కొడతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ముందు లైక్ కానీ ఆఫ్ అయిందో బిస్కెట్ అయిపోతుంది, అసలే మూడైపోయింది. ఓకే, ఎక్కడి నుంచి వద్దాం? నామినేషన్స్ తర్వాత ఏం జరిగిందో మాట్లాడకంటే ముందు నామినేషన్స్ గురించి ఒక చిన్న 1 or 2 minutesలో చిన్న బ్రీఫ్ ఇస్తా. లాస్ట్లో ఏం జరిగింది అనేది యాక్చువల్గా మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. లైవ్ చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి నేను చెప్పింది బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట, అర్థమవుతుంది అట్లీస్ట్. ఈ క్లాన్ పేరు ఏంటి? ఓజీ క్లాన్లో 4 అవుతారు నామినేషన్లో. ఎవరు? విష్ణుప్రియ, సీత, యష్మి, పృథ్వీ. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ ఓజీ వాళ్ళు వచ్చేసరికి రాయల్స్ దగ్గర నుంచి 2 నామినేట్ చేయాలి. దానికంటే ముందు ఇంకోటి ఏం చెప్తాడంటే, మీరు 2 నామినేట్ చేయండి, బట్ వాళ్ళకి ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కదా, ఒకవేళ మీరు నామినేట్ చేసే పర్సన్కి ఇమ్యూనిటీ షీల్డ్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఒక చాయిస్, మీరు స్టిల్ ఆ పర్సన్ని మీరు నామినేట్ చేయాలనుకుంటే 1 lakh మైనస్ అయిపోతుంది ప్రైస్. లేదు వద్దనుకుంటే ఆ పర్సన్ వదిలేసి ఇంకో 2 చేయాలి. సో అప్పుడు డిస్కస్ చేసుకోమని ఒక 15 minutes టైం ఇస్తారు. వీళ్ళేమో వాష్రూమ్ ఏరియాకి వెళ్ళిపోతారు ఓజీ వాళ్ళు, వీళ్ళేమో ఇక్కడ గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ రోహిణియే తీసుకుందాం అనుకుంటుంది, ఎందుకంటే అది రోహిణి గౌతమ్ గెలిచారంట. సో గౌతమ్కి అసలు ఇంట్రెస్ట్ లేదు, రోహిణి తీసుకుందాం అనుకుంటే. తర్వాత గౌతమే ఫస్ట్ పాయింట్ రేస్ చేస్తారు, నా పర్సనల్ ఒపీనియన్ నైని పావనికి ఇద్దామని. ఎందుకంటే ఆమె వీక్ అని కాదు, బట్ లాస్ట్ ఇయర్ 1 week ఉంది కదా, సో ఈసారి అది హెల్ప్ అవుతుంది, కొంచెం మోరల్గా బూస్టప్ ఉంటుంది అంటే అప్పుడు అందరూ కనెక్ట్ అయ్యి ఆమెకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు రకరకాల డిస్కషన్ చేసుకొని ఒక తుప్పా డెసిషన్ ఏం తీసుకుంటారంటే, గంగవ్వ పేరు అనుకోవడం. అది ఎంత మిస్ఫైర్ అయ్యిందో తర్వాత మాట్లాడదాం. అది మిస్ఫైర్ అయిన విషయం కూడా సీత బాగా చెప్తుంది నబిల్కి. బట్ వీళ్ళు అది రాంగ్ పిక్ అనిపించింది గంగవ్వది, అది ఎందుకు లాజిక్తో చెప్తా. బట్ వీళ్ళు చాలామంది అనుకున్నారు, బట్ ఓటింగ్ ప్రకారం మెహబూబు, గంగవ్వ, నెక్స్ట్ నైని పావని, నెక్స్ట్ గౌతమ్ అనుకున్నారు. సో వీళ్ళు వచ్చి అనౌన్స్ చేస్తారు. వీళ్ళు వచ్చి అనౌన్స్ చేసే కంటే ముందు బిగ్ బాస్ అడుగుతారన్నమాట, ఎవరిని? ఈ క్లాన్ వాళ్ళని, వైల్డ్ కార్డ్స్ క్లాన్ వాళ్ళని, వీళ్ళ పేర్లో ఒకటి మర్చిపోతున్నా, రాయల్స్ని. ఎవరికి ఆ ఇమ్యూనిటీ షీల్డ్ ఇస్తున్నారు అంటే నైని పావని అని చెప్తారు. సో వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ఎందుకంటే టాప్ 2 పిక్లో గంగవ్వ అండ్ మెహబూబ్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు చెప్తారు. సో అలాగా 6 నామినేషన్స్లోకి వచ్చారన్నమాట, వాళ్ళు 4 ప్లస్ వీళ్ళిద్దరు. అలా అయ్యింది ప్రాసెస్. నామినేషన్స్ అయిపోయిన తర్వాత రకరకాల చిన్న నార్మల్ డిస్కషన్లు, వాళ్ళు సొల్లు కామెడీలు మొత్తం అంతా కలిసిపోయి ఒక 1 గంట 40 నిమిషాలు చేశారు. అదంతా వేస్ట్, నాన్సెన్స్. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటంటే, ఫస్ట్ ప్రాంక్ గురించి అవుతుంది చిన్న డిస్కషన్, అది ఏం చేద్దాం అనుకున్నారు. తర్వాత విష్ణుప్రియ గేము ఎలా పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది, అది ఎలా తేడాకి వెళ్తుంది అని చెప్పి ప్రేరణ స్టార్ట్ చేసి అనాలిసిస్, మంచి డిస్కషన్ అవుతుంది. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ డిస్కషన్ ఆపరేషన్ మణికంఠ గురించి. ఈరోజు మణికంఠ డైరెక్ట్గా లేదు స్క్రీన్ ప్రెజెన్స్, బట్ హౌస్ అంతా మాట్లాడుకుంటుంది మణికంఠ గురించి, అది మ్యాజిక్. సో నిఖిల్, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, నబీలు, పృథ్వీ 6 మాట్లాడుకుంటారు అన్నమాట ఆపరేషన్ మణికంఠ గురించి. అసలు ఏంటి ఆపరేషన్ మాట్లాడదాం. తర్వాత సీతకి నైని పావనికి మధ్యలోని చాలా డిస్కషన్ అవుతుంది. అంత సోలు చెప్పను, ఒక 2 to 3 minutesలో దాని సారాంశం చెప్తే అసలు వాళ్ళ బాధ ఏంటో. అలాగే నబీల్కి సీతకి మధ్యలో మంచి కాన్వర్జేషన్ అవుతుంది. గంగవ్వని మనం చేయడం చాలా రాంగ్, అది చాలా బ్యాడ్గా ఇల్లు ఉంటుంది, వెళ్తుంది కూడా అని సీత బాగా గెస్ట్ చేస్తుంది, అవి మాట్లాడదాం. ఇవన్నీ ఆర్డర్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి నైని పావని, హరితేజ, నిఖిల్, పృథ్వీ ప్రాంక్ గురించి మాట్లాడుకుంటారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ప్రాంక్ చేద్దాం కొంచెం, అంటే వెరైటీగా వెళ్తుంది, బాగా వెళ్తుంది అని అనుకుంటారు. ప్రాంక్ ఏంటంటే దెయ్యం ప్రాంక్ చేద్దాం అనుకుంటారు, నైని పావని చేద్దాం అనుకుంటారు అనమాట. అప్పుడు నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ప్రాంక్ గురించి ఎవరికి? పృథ్వీకి. నైని పావని దగ్గర ఒక డ్రెస్ ఉంది, అది గజ్జల సౌండ్ వస్తుంది, అంటే దెయ్యం సౌండ్ వస్తుంది కదా నైట్ టైం అర్ధరాత్రిలో సడన్గా గజ్జల సౌండ్ వస్తే భయపడతారు కదా. సో ఆ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. అప్పుడు నైని ఏమో చెప్తుంది, కెమెరాస్కి చెప్పా, వాళ్ళు ఎంతవరకు అర్థమైందో తెలియదు, నేనైతే కాసేపు అయ్యాక అంతా పడుకున్నాక బాత్రూంలోకి వెళ్ళిపోతాను, అంటే బెడ్రూమ్ లోపల బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వెళ్ళాక నేను సౌండ్ చేస్తాను, ఐ విల్ మేక్ సౌండ్, అండ్ అప్పుడు సౌండ్ చేసి నేను ఒక డ్రామా చేస్తాను, అప్పుడు అలా స్టార్ట్ చేద్దాము అని చెప్తుంది నైని పావని.
పృథ్వీ వచ్చేసరికి మరి పక్క బెడ్రూమ్కి వినిపిస్తుంది అంటే వినబడదు, కొంచెమే వినిపిస్తుంది. అప్పుడు మీరు వెళ్ళి పిలవండి, మీరు కొంచెం భయపడినట్టు యాక్ట్ చేయండి అని చెప్పి నైని ఏమో పృథ్వీకి చెప్తుంది అన్నమాట. హరితేజ అంటదన్నమాట, అరే అంత అక్కర్లేదురా, నువ్వు జస్ట్ ముఖం మీద టవల్ వేసుకొని నైట్ అయినప్పుడు అటు ఇటు ఫాస్ట్గా తిరిగి మెరుపు తీగలకు దెబ్బ కాలి గుండెకి చచ్చిపోతారు అంటది. అప్పుడు నిఖిల్ అంటాడు, గంగవ్వ అప్పుడు లెగిసి పిచ్చి బూతులు తిడుతుంది, చచ్చిపోతాం మన వల్ల కావు, తట్టుకోలేమంటే అప్పుడు హరితేజ ఏమంటుందంటే, అయినా ఇంట్లో ఉన్న దెయ్యాలు సరిపోవా, ఎర్రలు సరిపోవా, మళ్ళీ దెయ్యాల ప్రాంకులు అవసరమా అంటది. నిఖిల్ అంటాడు, యాక్చువల్గా నువ్వు నర్ర టవల్ వేసుకొని మనం సౌండ్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్లో బిగ్ బాసే బీజిఎం యాడ్ చేస్తాడని. అప్పుడు వీళ్ళు చాలా ట్రై చేస్తారు, బిగ్ బాస్ మేము చెప్తుంది కానీ మీకు వినబడుతుంది, మీరు ఓకే అంటే మీరు నాట్ చేయండి అంటే కెమెరాని సైన్స్ ఏమన్నా అంటే చాలా ట్రై చేస్తారు కానీ వాళ్ళు ఏమి కెమెరా నుంచి నో రెస్పాన్స్, బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదనుకుంటా. సో వీళ్ళు అలాగా డ్రాప్ అవుట్ అవ్వాల్సింది అయ్యింది. ఇంకా ఏమేమి చేస్తారేమో చూసి ఇప్పటి వరకు పడుకునే వరకు, బట్ పడుకునిపోయారు. నైని పావని పడుకునిపోయింది, హరితేజ ముందే పడుకునిపోయింది, నిఖిల్ పృథ్వీ కూడా పడుకునిపోయారు. సో ఇంక ప్రాంక్ ఏం లేదు. ప్రాంక్ చేద్దాం అనుకున్నారు, బట్ వీళ్ళు ఏదో ఈ వారంలో ఏదో టైం చేసేటట్టున్నారు, ఎందుకంటే అందరి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్కి రెడీగా ఉన్నారు. చూద్దాం చేస్తే ఎలా అవుతుందో. బట్ ఈరోజు ప్లాన్ అనుకున్నారు కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు, బిగ్ బాస్ నుంచి ఎంకరేజ్మెంట్ రాలే. ఏంటో మరి చేస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సీత విష్ణుప్రియ మధ్యలో డిస్కషన్. సీత ఏమో విష్ణుప్రియకి అంటది, రోహిణి ఏమన్నదిరా అంటే విష్ణుప్రియ అంటది, నాకేమో చాలా బాగుందని ఆమె అన్నది, మరి ఫస్ట్ వీక్ తర్వాత గ్రాఫ్ పడిపోయింది అన్నారు ఏంటి అని అడిగితే అలా ఏం లేదురా అని అన్నది, ఏంటో అని విష్ణుప్రియ సీతకి చెప్తుంది. సీత అంటే వాళ్ళు ఉట్టిగా వీళ్ళు పెట్టారు పాయింట్లు అంటే జస్ట్ మనల్ని పుష్ చేయడానికి బాగానే ఇల్లు ఉంటుందిలే అని చెప్పి సీత అంటది. ఏం బాగానే ఉంటుంది, వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు, వీళ్ళ అనాలిసిస్ రాంగ్ వెళ్తుంది. ఇక్కడ వచ్చేసరికి యష్మి ఏమో పృథ్వీకి చెప్తుంది అన్నమాట, ఏమని, నన్ను అడిగింది నువ్వు ఎందుకు ఇందాక జోన్ అవుట్ అయిపోయావు సడన్గాని నీ పైన కన్సర్న్తో అని చెప్పి విష్ణుప్రియ అడిగిందంట. యాక్చువల్గా జోన్ అవుట్ అంటే వీళ్ళు స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర చాలాసేపు సొల్లు డిస్కషన్ వేసుకుంటారు, అది ఓవర్లాప్ కూడా అయిపోతుంది, లైవ్లో సరిగ్గా వాయిస్ వినబడదు. నేను అనుకున్నా వాళ్ళు ఫాస్ట్గా తెలుగులో కామెడీ చేస్తుంటే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది, వీళ్ళు కన్నడం బ్యాచ్ కదా, వీళ్ళకి కొంచెం అర్థం కాదు కదా, స్లోగా మాట్లాడితే అర్థం అవుతుంది. సో వాళ్ళకి సింక్ అవ్వదు కామెడీ. సో పృథ్వీకి చిరాకు వచ్చి బయటకు వచ్చేసాడంట. అప్పటికి చెప్తాడు కూడా, నాకు సింక్ అవ్వలేదు కామెడీకి, టైం పడుతుంది అని చెప్పి. విష్ణుప్రియ ఎందుకు ఇలాగా జోన్ అవుట్ అయ్యాడని చెప్పి ఫీల్ అయిందంట. ఆ విషయం యష్మి చెప్తుంది పృథ్వీకి, నాకు హెడ్ఏక్ వచ్చింది అందుకే వచ్చాను. ప్రేరణ అప్పుడు డిస్కషన్ మొదలవుతుంది అన్నమాట విష్ణుప్రియ గురించి. ప్రేరణ ఇనిషియేట్ చేస్తుంది, అడుగుతుంది అసలు ఆమె ఏమైతే ఆలోచిస్తుందో కరెక్ట్, కానీ పృథ్వీ అలా కాదనుకుంటున్నాడు కానీ అదే జరుగుతుంది, అది తెలుసుకోవాలి. పృథ్వీ తెలిసినా తెలుసుకోకపోయినా విష్ణుప్రియ తెలుసుకోవాలి, బట్ విష్ణుప్రియ తెలుసుకోదులేండి, మనం ఏం చేయలేం. ప్రేరణ అంటది, నేను ఒకటి చెప్పనా, విష్ణుప్రియ అది ఏంట్రా అది అని చెప్పి డైరెక్ట్గా అడుగుతుంది ముఖం మీద. ఎవరు? ప్రేరణ పృథ్వీని. వాట్ ఈస్ ద సీన్, వాట్ ఈస్ దట్ సీన్ చెప్పు అంటే పృథ్వీ అర్థం కాలేదు నాకు, మన మరీ పర్ఫార్మెన్స్. యష్మికి అర్థమైనప్పుడు పృథ్వీకి అర్థం కదా. అప్పుడు యష్మి అంటది, వీడిదా విష్ణుప్రియదా అంటే వీడిదే అని చెప్పి ప్రేరణ అంటది మాట. ఏం లేదు అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అండ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఆమె నీ పైన చూపిస్తున్న కేర్, కన్సర్న్, అటాచ్మెంట్స్ని అదే రీజన్ ఆమె గేమ్ పోవడానికి అని చెప్తున్నారు, నీకు అర్థమవుతుందా అని చెప్పి ప్రేరణ క్లియర్గా చెప్పింది పృథ్వీకి. పృథ్వీ ఇండైరెక్ట్గా అని చెప్తున్నారు అంటే ప్రేరణ డైరెక్ట్గానే చెప్తున్నారు అంటే పృథ్వీ డైరెక్ట్గా కాదే, నన్ను ఏం చెప్పలేదంటే నేనేం చెప్పక్కర్లే, అక్కడ ఎవరో అంటే అది ఎవరో కాదు నువ్వే మరీ చెప్తున్నావు నువ్వంటే. సో వీళ్ళు బయట నుంచి వచ్చిన ఆడియన్స్లో కూడా ఒకరి వల్లనే గేమ్ పోతుంది అంటున్నారు. అండ్ హౌస్లో లాస్ట్ వీక్ కూడా కొంతమంది ఇదే పాయింట్ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నైనిక అండ్ సీత కూడా అదే చెప్పారు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు చెప్పే విధానంలో అంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అని పృథ్వీకి చెప్తుంది. అంటే ఒక పాజిటివ్ థింగ్ లాగే తీసుకుంటాడు, ఎందుకు మనం నెగిటివ్ని మనం కరెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి. అండ్ విష్ణుప్రియకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని పృథ్వీ అంటాడు. ఏమంటాడంటే వాళ్ళకి కూడా క్లారిటీ లేదు గేమ్ అంటే ఏంటని. నీకు తెలుసా గేమ్ అంటే ఏంటి చెప్పు, బిగ్ బాస్లో గేమ్ అంటే ఏంటి. ఈయన కొన్ని వెరైటీగా మాట్లాడతాడు. అసలు ఒక క్వశ్చన్ అడిగితే సంబంధం లేని ఆన్సర్లు ఇస్తాడు. గేమ్ అంటే ఏంటో చెప్పు, ఎమోషన్ అంటే ఏంటో చెప్పు, అగ్రెషన్ అంటే ఏంటో డిఫైన్ చెప్పు, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో చెప్పు అని చెప్పు. అక్కడ ఆమె చెప్తున్న పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ నీది వల్ల ఫుటేజ్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నీ గేమ్ కంటే ఇంకా ఎక్కువ విష్ణుప్రియకి ఎఫెక్ట్ అవుతుంది. అది కొంచెం క్రాస్ చెక్ చేసుకొని మనం ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అది సరిదిద్దుకుంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా అని ఆ పాయింట్. ఈయన వచ్చి అదేం లేదు అని చెప్పి ఈయన వర్షన్ ఏం చెప్తాడంటే
ప్రేరణ అదంటే అలా కాదురా వాళ్ళు అంటే ఇక్కడ ఇంట్లో విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు కదంటే పృథ్వీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా, వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో టైం స్పెండ్ చేస్తుంది అనేది వాళ్ళ ప్రాబ్లం, అంత తప్పించే ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు గేము పాడు చేసుకుంటుంది అంటున్నారు కదా, అసలు గేమ్ అంటే ఏంటో చెప్పంటే టాస్క్ తప్ప గేమ్ అంటే ఏంటో చెప్పు, నాకు డెఫినేషన్ చెప్పని పృథ్వీ అంటాడు. ప్రేరణ అంటది ఆమె జస్ట్ నీతో పడటం బయట నచ్చట్లేదేమో అని నాకు అనిపిస్తుంది, గౌతమ్ దీని గురించే చెప్పాడా ఆర్ ఓవరాల్ అమ్మాయిల గురించి చెప్పాడా డిగ్నిటీ గురించి అంటే, యాక్చువల్గా మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు కానీ గౌతమ్ లైవ్లో నామినేషన్ పాయింట్ చెప్పకముందు ఒక 2 పాయింట్లు చెప్తాడు. కంగ్రాచులేషన్స్ టు ఓజీ క్లాన్, 5 వీక్స్ మీరు సర్వైవ్ వచ్చారంటే గ్రేట్ థింగ్, నేను నామినేట్ చేసే కంటే ముందు 2 పాయింట్లు చెప్పాలి, ఒకటి వచ్చేసరికి అది వేరే పాయింట్, అంటే మణికంఠ గురించి పేరు చెప్పకుండా ఎమోషనల్గా వీక్ ఉన్న పర్సన్ని టాన్ చేయొద్దు, కార్నర్ చేయొద్దు అనేది. ఇంకోటి మా అమ్మ ఒక మెసేజ్ పాస్ చేయమంది లేడీస్కి, లేడీస్ అనేవాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు రాదర్ దెన్ ఎమెన్, ఇంకెక్కువ ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ గేమ్లో మీరు కొన్ని టాస్కుల్లో కొన్ని వర్డ్స్ లూజ్ వర్డ్స్ కొన్ని చెత్త వర్డ్స్ యూజ్ చేశారు, దయచేసి అది యూజ్ చేయకండి, డిగ్నిటీ పాడైపోతుంది అని చెప్తారు క్లియర్గా. అంతే తప్ప అది విష్ణుప్రియను ఓన్లీ విష్ణుప్రియను ఉద్దేశించే కాదు, విష్ణుప్రియ మాట్లాడింది, సోనియా మాట్లాడింది, ప్రేరణ మాట్లాడింది, వీళ్ళందరూ మాట్లాడారు, అందరి గురించి చెప్పారు. సో దాన్ని ఏమి ఇక్కడ కనెక్ట్ చేసింది అది కాదు. అందుకు మీకు బ్యాక్ స్టోరీ అర్థం కావాలని చెప్తుంది, ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్లో ఇది టెలికాస్ట్ చేయలేదు, లైవ్లో చూశాను అందుకు చెప్తున్నాను. సో ఎక్కడున్నా నేను యష్మి అంటది అది సరిగ్గా కన్వే అవ్వలేదు, వాడిని అడగాలి మళ్ళీ అంటే, ప్రేరణ విష్ణుప్రియకి మెసేజ్ వచ్చింది కదా, లెటర్ వచ్చింది కదా లాస్ట్ టైం మొన్నే ఫ్రైడే విష్ణుప్రియకి మెసేజ్ వచ్చింది కదా, అది నామినేషన్ గురించా లేకపోతే ఓవరాల్ టాస్క్ గురించి అని చెప్పి ప్రేరణ అడుగుతుంది. యష్మి నామినేషన్సేరా, బికాజ్ ది డిఫెన్స్ అనే వర్డ్ నేను చూసుకున్న, డిఫెన్స్ చేసుకొని వచ్చిందంటే, ప్రేరణ డిఫెన్స్ ఓకే బట్ నామినేషన్స్ గురించేనా, నా పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ రిలేటివ్సే సైలెంట్గా ఉండకు, వాయిస్ అవుట్ చెయ్యు, డిఫెండ్ చెయ్యు అని అన్నారు కదా, అది గేమ్ వలన గేమ్ గురించి అంటున్నారా లేకపోతే ఓవరాల్ టాస్కా నామినేషన్సా, ఎందుకంటే వీళ్ళు అదే చెప్తున్నారు కదా, నా డౌటు ఎవరు చెప్పారు ఇవే పాయింట్స్ చెప్పారు అంటే యష్మి నైని చెప్పింది అని యష్మి అంటారు. పృథ్వీ అంటాడు ఆమె సైలెంట్గా ఎక్కడ ఉందిరా, ఆమె సైలెంట్ అయితే నేనే 100% ఒప్పుకుంటా కదా అని పృథ్వీ చెప్తాడు. మరి విష్ణుప్రియని వెనకేసుకొస్తే సడన్గా విష్ణుప్రియ వస్తుంది స్వీట్ పట్టుకొని, అప్పుడు పృథ్వీ ఏం దాచడమాట, నీ గురించే మాట్లాడుతుందా కూర్చో, నిన్ను సైలెంట్ అని కామన్నారు కదా దేని గురించి అని చెప్పి పృథ్వీ అంటాడు. యష్మి ఏమో కాదురా నీకు ఆ రోజు మెసేజ్ వచ్చింది కదా విష్ణుప్రియకి అడుగుతుంది అనమాట, అది నామినేషన్ గురించా ఓవరాల్ హౌస్ గురించా అంటే అది నామినేషన్ గురించి క్లియర్గానే, బికాజ్ నేను నామినేషన్లో డిఫెండ్ చేయట్లేదు కదా దాని గురించి వాళ్ళు క్లియర్గా రాశారు, అందుకే కదా ఈరోజు నేను గట్టిగా డిఫెండ్ చేశానండి. ఏం చేసింది ఆమె డిఫెన్స్, ఏం లేదు అక్కడ. ఆమె డిఫెండ్ చేయడం పక్కన పెడితే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఆమెకి ఇంకా అర్థం కావట్లేదు, పృథ్వీకి అర్థం కాకపోయినా పర్లేదు ఎందుకంటే పృథ్వీ గేమ్ ఇంపాక్ట్ అవ్వట్లేదు, విష్ణుప్రియ గేమ్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఆ ఇన్పుట్స్ కరెక్ట్గా తీసుకుంటే బాగుండు, తీసుకోలేదు, చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ అయినా తీసుకుంటుందో లేదని. ప్రేరణ అంటది బట్ వీళ్ళు హౌస్ పరంగా చెప్పారు కదరా అంటే విష్ణు లేను గంగం ఒక్కటే అలా చెప్పింది అంటే, ప్రేరణ నువ్వు వేరే వాళ్ళు కూడా చెప్పారా అంటే విష్ణుప్రియ అదే నైని పావని చెప్పింది అని చెప్పి అన్నావు. ఇప్పుడు ఈ డిస్కషన్ అవుతుంది కదా ఇంకెక్కడితో అయిపోతుంది, ఇంక దాని మీద ఏమంటారు రెట్రోస్పెక్ట్ ఇంకా క్లియర్గా అవ్వాలి విష్ణుప్రియకి పృథ్వీకి. బట్ ఒక పాయింట్ అయితే తేడానికి ట్రై చేసింది ప్రేరణ, దానికి అప్రిషియేట్ చేయాలి, చూడాలి మరి వీళ్ళు మారుతారో లేదనేది. దీని గేమ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అనవసరంగా విష్ణుప్రియ. సో ఇప్పుడు సీత నిఖిల్ జాయిన్ అవుతారు, ఇప్పుడు ఆపరేషన్ మణికంఠ గురించి మొదలవుతుంది అనమాట. మెల్లిగా నిఖిల్ యష్మిని అడుగుతారు అనమాట, ఈ నామినేషన్స్ అలాగే అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ వీక్ నువ్వు మనకి కెలక్క అని చెప్పి నిఖిల్ యష్మికి చెప్తాడు అనమాట. యష్మి అంటది అది ఎలాగో నాకు క్లారిటీ వచ్చింది, బొక్క వచ్చింది, క్లారిటీ వస్తే ఈరోజు ఎందుకు అంత పర్ఫార్మెన్స్ చేస్తుందేమే, ఈరోజు యాక్చువల్గా కరెక్ట్గా విష్ణుప్రియ అంటేనంటే యష్మి కానీ ఆ ఓవర్ యాక్షన్, ఆ హైఫైలు, ఆ హగ్గులు, టేస్టీ తేజ మణికంఠ కనుక ఓడేసినప్పుడు చేయకుండా ఉండుంటే ఇన్ఫ్యాక్ట్ నైనికి బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది, ఎందుకంటే సింపతి వర్కౌట్ అవుతుంది, ఎక్కువ మంది వేస్తారు కదా. బట్ ఆమె అదంతా ఆ చేతిలారా ఆమె పోగొట్టుకొని ఆ వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసి బొక్క పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ నిఖిల్ మళ్ళీ చెప్తుంటే నాకు తెలుసు అంట. ఏంటి తెలుసు, క్లారిటీ ఉందండి, ఏం లేదు క్లారిటీ, ఆ అక్కకి తొత్తర ఎక్కువ ఆపుకోలేదు, ఆ తొత్తర వల్ల ఇదంతా నిఖిల్ అవాయిడ్ చేయండి అని చెప్తాడనమాట. ప్రేరణ అంటది ఈ యష్మికి ఒక స్లాప్ అంటే గట్టి కొడదాం అనుకున్నా ఇంకా కంటిన్యూ చేస్తే, ఇందాక నామినేషన్స్లో ఇందాక చెప్పాను కదా పర్ఫార్మెన్స్
టేస్టీ తేజ మణికంఠ మీద వేస్తున్నాడు అసలు మామూలుగా కాదు చేయలే పర్ఫార్మెన్స్. అదే కదా బ్యాడ్గా వెళ్తుంది. బయట ఆడియన్స్ అవేం చూడరు, నీ బిహేవియర్ ఎలా ఉంది అనేది చూస్తారు. అటుపక్క మణికంఠ ఏం చేయట్లేదు. ఆ మణికంఠ లోపల ఎలాంటి నెగిటివ్ థాట్ ఉన్నా అది అనవసరం జనాలకి, ఎందుకంటే బయటికి రావట్లేదు. బట్ మణికంఠ అక్కడ ఓవర్గా పర్ఫామ్ చేయలేదు కదా, ఓవర్గా అలా రియాక్ట్ అవ్వలేదు. ఈమె రియాక్ట్ అవ్వడం వల్ల ఈమె మీద రావాల్సిన సింపతి కూడా పోయి ఇంకా ఎక్కువ గ్రజ్జ పెట్టేసుకున్నారు జనాలు. మోస్ట్లీ అందరూ అనుకున్నాం స్టేట్మెంట్ పాస్ చేయడం. కానీ అది ఓకే, నేను ఎక్కడ ఉన్నాను. ప్రేరణ ఏమంటుంది, అదే లాగ్ పెట్టి కొడదాం అనుకుని ఇంకా కంటిన్యూ చేస్తా అని చెప్పి అంటుంది. యష్మి స్టార్ట్ చేసింది వాడే కదా అంటే నిఖిల్, ఎవరు స్టార్ట్ చేసింది అనేది అనవసరం. ఒకళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా చెప్పు అంటే, రెచ్చిపోతావు, దట్ ఈజ్ యష్మి కదా. వాట్ ఈస్ దిస్ వరస్ట్ క్వశ్చన్ నిఖిల్. యష్మి అంటది, నేను చాలా కంట్రోల్ చేసుకున్నారా, బట్ ఫ్రస్ట్రేషన్ ఆగట్లే. బికాస్ వాడు అంత మంచోడైతే నేను ఎన్నిసార్లు వాడికి మోటివేట్ చేశారా, వాడికి నాకు పడకపోయినా ఒక్కసారైనా చెప్పాడంటే చెప్పడు. దట్ ఈజ్ మణికంఠ. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, అవేం చేయక ఇగ్నోర్ చేయి, మనం అవి చెయ్యు. నిఖిల్, నేను మొన్న నామినేషన్స్లో అదే పాయింట్ చెప్పా కదా, నీకు కావాల్సిన హెల్ప్ మా దగ్గర నుంచి తీసుకుంటావు సైలెంట్గా, బట్ నీకు నచ్చలేనప్పుడు మాత్రం గట్టిగా గొడవాడి ఇన్సల్ట్ గట్టిగా చేసి వెళ్ళిపోతావు. ఇదే విషయం సీత కూడా చెప్తుంది. తర్వాత ప్రేరణ, మనం ఎంత పాయింట్స్ చెప్పినా బయటికి వెళ్ళటం లేదు, మన మధ్యనే ఉంటుంది. నిఖిల్, నేను ఒకటి చెప్తున్నా, రేపటి నుంచి వాడిని ఎక్కువ హైలైట్ చేయకండి, ఇగ్నోర్ చేయండి. వాడు ఇందాక కూడా నామినేషన్లో ఇష్యూ చేద్దాం అనుకున్నాడు. ఇందాకంటే యష్మితో గొడవ అవ్వబోతుంది, బట్ నిఖిల్ ఆపుతాడు. నేను అడిగా వాడిని, ఇప్పుడు ఏం సీన్ చేద్దాం అనుకుంటున్నారా, అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని అంటే, వాడు ఇక్కడే కదా పాయింట్ రేజ్ అయింది, ఇక్కడే మాట్లాడదాం అన్నాడు. అప్పుడు అక్కడికి ఒకటే చెప్పాను నేను, మనం వాళ్ళ ముందు కొట్టుకుంటే చాలా గలీజ్గా ఉంటుంది, ఇంకా నీ ఇష్టంరా అంటే, అప్పుడు నేను నా ఇష్టంరా అన్నప్పుడు వాడు ఇంక సైలెంట్ అయ్యాడు అని చెప్తాడనమాట నిఖిల్. యష్మి అంటది, వాడు ఒకవేళ అప్పుడు ఇష్యూని చేసినా నేను మాట్లాడకుండానే ఉండేదాన్నిలే అంటే, అది అవ్వదమ్మా, కన్ఫామ్గా ఏం కూడా ట్రిగ్గర్ రానిలా రియాక్ట్ అయిపోద్ది. నాది మిస్టేక్స్ ఏమైందంటే, నామినేషన్స్లో నేను వాడితో డామినెంట్గా మాట్లాడాను కదా, అదొకటి. ప్రతి నామినేషన్లో వాడు నామినేట్ చేస్తూ రివెంజ్ నామినేషన్ అనే పదం వాడాను కదా, ఈ రెండు బ్యాక్ ఫైర్ అయింది. అంటే నిఖిల్, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఈ వీక్ వరకు జరుగుతుంది అదే సింపతి వర్కౌట్ అవుతుంది, అదే కంటిన్యూ అవుతుంది. ప్రేరణ కూడా ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతుంది తింకరదానిలాగా. బట్ మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ఒక పర్సన్ని తప్పు చేసామని చెప్తే ఎందుకు ఈ వర్షన్ ఆడియన్స్కి వెళ్ళటం లేదు, వెళ్ళదు, అక్కడే సింపతి వర్కౌట్ అయిపోతుంది. మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అదే. ఇది నబిల్ చెప్తాడు నేను తర్వాత ఈ లాజిక్. నిఖిల్, బికాస్ నామినేషన్లో అందరూ కన్ఫామ్గా చూస్తారు నామినేషన్ ఎపిసోడ్, అక్కడ 10% ఒక పర్సన్ని కార్నర్ చేసినట్టు అయిపోతుంది ఆబ్వియస్గా, సో సింపతియే వర్కౌట్ అవుతుంది, అది ఇక్కడ జరుగుతుంది. ప్రేరణ అంటది, 10% తప్పని చెప్తున్నారంటే ఆ 10 ఎలా రాంగ్ అవుతారు, అది ఎందుకు వెళ్ళట్లేదంటే వెళ్ళదక్క, అది 10%లో ఒక మీద పడిపోతే ఆ మీద పడిపోయేదే వస్తుంది తప్ప ఆ పాయింట్ జనాలు అంత లాజికల్గా ఆలోచించరు, మీరు తెలుసుకోవాల్సింది అది. యష్మి అంటది, అక్కడ 10% వెళ్ళటం వల్ల కాదురా, నా విషయంలో బ్యాక్ ఫైర్ అయింది, అందుకే వాళ్ళు నన్ను ఆడు పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు తప్ప మిమ్మల్ని ఎవరిని చేయలేదు, ఎక్కువ ఆలోచించకండి. ప్రేరణ అంటది, ఓకే, బట్ వీళ్ళు కూడా పాపం అని చెప్తున్నారు ఏంట్రా, వీళ్ళకి ఎక్కడ పాపం అనిపిస్తుంది అంటే, యష్మి పోన్లే నామినేషన్స్ పక్కన పెట్టు, దాని తర్వాత నామినేషన్ తర్వాత మన అందరం వాడితో బాగానే ఉంటాం కదా, అది ఎందుకు చూపించట్లేదు ఫుటేజ్ అని చెప్పి వీళ్ళు చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే, నిఖిల్ కూడా మణికంఠని ఇగ్నోర్ చేద్దాం అని చెప్తూ మణికంఠ గురించే మాట్లాడుకుంటున్నారు, మణికంఠ గురించే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు. సో ఆడియన్స్కి వీళ్ళు ఎన్ని పర్ఫెక్ట్ పాయింట్లు చేసి వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ మణికంఠ లేడు కాబట్టి. ఈ విషయాన్ని దీన్ని ఇంకా ఫర్దర్గా ఎన్ని మిడ్ నైట్లు వీళ్ళు డ్రాగ్ చేస్తే అంత ఎఫెక్ట్ అవుతుంది తప్ప నెగిటివ్ వేలో మరేం ఉండదు, ఎందుకంటే వద్దు అనుకుని వీళ్ళు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అదే జరుగుతుంది డైలీ. ప్రేరణ అంటది, ఆ పప్పి విషయంలో కూడా మణికంఠ ఎలా విక్టిమ్ అయ్యాడు, ఆయనే గలాటా స్టార్ట్ చేసి, మీరు ఒక చేంజ్ గమనించారా సార్, ఈరోజు దెబ్బకి వాడు నుంచి ఆయన అంటుంది అన్నమాట ప్రేరణ, వాడు అనట్లేదు. ఈ యష్మి మాత్రం ట్రిగ్గర్ కాబట్టి ఇంకా వాడు అంటుంది, తప్పు లేదు వాడని, బట్ చేంజ్ ఇన్ ద బిహేవియర్. నామినేషన్లో ఉన్న వాళ్ళలో మన సైడ్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు, నిఖిల్ నాకు భయం వేస్తుంది అని చెప్తే, అంటే ఎవరు ఎలిమినేట్ అయిపోతారని. నిఖిల్, నువ్వేం టెన్షన్ తీసుకోక, ఈ టెన్షన్లో తగ్గించుకో, నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు కదా, వైల్డ్ కార్డులు వచ్చారు కూడా ఫ్రెష్గా స్టార్ట్ అనొచ్చు కదంటే, విష్ణుప్రియ అలా ఎప్పుడూ జరగలేదు అంటే ఎలిమినేషన్ కన్ఫర్మ్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు మిషన్ గురించి మాట్లాడుకుంటారు అన్నమాట. ఒకటి చెప్తా,
మణికంఠ నామినేట్ చేస్తే నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే పాయింట్ రేజ్ అవుతుంది, మనం కార్నర్ చేసినట్టు సింపతి వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ మ్యాక్స్ ఇగ్నోర్ చేయండి, వాడిని నామినేట్ చేయొద్దు. అప్పుడు 2 weeks ఆ నామినేషన్స్లో ఉండడు. అప్పుడు పబ్లిక్కి వైల్డ్ కార్డ్స్కి వాడి గురించి వాడి నేచర్ అర్థమవుతుంది. సో దయచేసి వాడు నామినేషన్ చెయ్యొద్దు, వాడు కరెక్ట్గా దొరుకుతాడు అప్పుడు అని నిఖిల్ చెప్తాడు అన్నమాట. ఇదే మిషన్. పృథ్వీ అంటాడు వాడు అంటే వాడు కన్ఫామ్గా తప్పులు దొరికితే, ఇంకా గట్టిగా తప్పులు దొరికితే తప్ప చేయొద్దంటే పృథ్వీ అంటాడు వాడు ఎంతవరకు కరెక్ట్గానే కదా బ్రో దొరికింది, కానీ టెలికాస్ట్ అవ్వలేదంటే మనం ఏం చేస్తామంటే నబీల్ టెలికాస్ట్ ఇష్యూ కాదు మామ, ఇక్కడ మనం ఎంత కరెక్ట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ అనేవాడు మిస్టేకులు చేశాడు, మన 10 మంది నిఖిల్ని నామినేట్ చేసాం అనుకో, అప్పుడు బయట నిఖిలే కరెక్ట్ అనుకుంటారు, తప్పు క్లియర్గా కనిపిస్తున్నా కూడా తప్పుని ఇగ్నోర్ చేసి అయ్యో పాపం అని చెప్పి సింపతి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వాడికి కూడా అదే జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ రీజన్. ఇందాక ప్రేరణకి ఎక్స్ప్లెనేషన్. ప్రేరణ ఇప్పుడు రియలైజ్ ఏమంటుందంటే ఇది ఎందుకు మనం ముందే రియలైజ్ అయ్యి కంట్రోల్ చేసుకోలేదు, ఓకే ముందు కంట్రోల్ చేసుకోలేదు, ఇప్పుడైనా కంట్రోల్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడైనా ఆపియొచ్చు కదా బ్యాక్ బీచింగ్, ఇప్పుడైనా మనకంటే టాపిక్ని ఆపియొచ్చు కదా, ఆపం, మనకు అది ఆగదు. నాట్ జస్ట్ నామినేషన్, వీకెండ్ టాస్క్లో కూడా వాడిని ఇగ్నోర్ చేద్దాం, ఆ 0 టాస్క్లో కూడా గట్టిగా వేస్తాం కదా, ఇది రియలైజేషన్. వీక్ డే టాస్క్లు కాదు, వీకెండ్ టాస్క్లో కూడా ఎలాంటి నెగిటివ్ టాస్క్లు ఇచ్చినా ఆయన మాత్రం పెట్టొద్దురా బాబు, 2 వారాలు ఇగ్నోర్ చేద్దాం, అప్పుడే ట్రూ సెల్ఫ్ బయటకు వస్తుందని ఒక కంక్లూజన్కి వచ్చారు. సో నిఖిల్ మళ్ళీ చెప్తాడు సో ఈ వీక్ వదిలేద్దాం, ఇన్ కేస్ బిగ్ మిస్టేక్ ఏదైనా అయితే అప్పుడు వైల్డ్ కార్డులు వేస్తారు కదా, వాళ్ళు వేసిన తర్వాత అప్పుడు మనం చూద్దాం అని చెప్పి ఇలా కంక్లూజన్కి వచ్చింది. చూద్దాం ఆపరేషన్ మణికంఠ ఎన్ని రోజులు సస్టైన్ అవుతుందని. నాకు తెలిసి ఇది అవ్వదు, మణికంఠ ఏం తెలివి తక్కువ కాదు, ఇప్పటికీ గిలగిల కొట్టించుకుంటున్న నామినేషన్లో లేడు, ఈరోజు పెద్ద ఫుటేజ్ రాలేదు అని చెప్పి. సో 2-3 రోజులు చూసి మనోడే స్వయంగా ఏదో పెంట స్టార్ట్ చేస్తాడు, రాసి పెట్టుకొని కావాలంటే. ఈ టైం లైన్ కూడా గుర్తుంచుకోండి, 21 minutes 35 seconds దగ్గర చెప్పా. ఇప్పుడు నబీలు సీత డిస్కషన్ అవుతుందన్నమాట. సీత బాగా చెప్తుంది గంగవ్వని మనం నామినేషన్లో పెట్టడం చాలా రాంగ్ పిక్ అని క్లియర్గా చెప్తుంది. ఏమంటుంది గంగమ్మ చాలా స్ట్రాంగ్, ఇప్పుడు 6 ఉన్నాం కదా, ఆమె తీసి ఆమె 100% సేవ్ అవుతుంది, 5 ఉన్నట్టే నామినేషన్స్కి, పేరుకే 6 అని. అలాగే గంగమ్మ మాస్ బ్యాటింగ్ ఓటింగ్లో, అంటే అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ఓపెన్ అవ్వలేదు కానీ అన్అఫీషియల్ ఓటింగ్ రన్లో మాస్ ఓటింగ్ 28-30% ఓట్ చేశారు ఆమెకి. ఈమెమంటుందంటే మనం గంగవ్వని నామినేషన్లో పెట్టిన ఆమె ఎలిమినేషన్ అవ్వదురా, బికాస్ తనకి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. సీజన్ 4 నేను చూసే కదరా, సీజన్ 4 తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వెళ్ళిపోయింది తప్ప నామినేషన్స్లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వలేదు. ఒకవేళ ఉండుంటే సేమ్ అదే కంటిన్యూ అయితే ఆమె విన్నర్ కూడా అయ్యి ఉండొచ్చు లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్లు అని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తుంది అన్నమాట ఎవరు సీత. మనం గంగవ్వను నామినేషన్ చేయడమే చాలా రాంగ్ పిక్రా, బికాస్ మళ్ళీ అదే చెప్తే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ దాంతోపాటు ఒక పక్క మనకి ఇది నెగిటివిటీ ట్యాక్ ఉంది అని చెప్పి గుసగుసలాడుతుంది మణికంఠ అని చెప్పింది, కానీ మణికంఠ అక్కడే బెడ్ మీద పడుకుంటాడు అనమాట. సో చాలా రాంగ్ చేసాము మనం, ఏ గౌతమ్నో హరితేజో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెళ్ళాల్సింది. అది ఎలా వెళ్తుందంటే మనం కుళ్ళిపోయి చేసినట్టు ఉంటుంది గంగవ్వని, ఎందుకంటే ఆమె గేమ్ ఆడింది ఆ ఏజ్లో, ముందు రోజు విన్ అయ్యింది, విన్ అయినా కూడా మనం నామినేట్ చేసామంటే జస్ట్ ఆ సొల్లు రీజన్లకి జనాలకి మన పాయింట్ ఎలా చూస్తారంటే హ్యూమన్ బీయింగ్లోనే చూస్తారు, ఒక హ్యూమన్ ఎమోషన్తోనే చూస్తారు తప్ప క్లాన్ మెంబరు క్లాన్ చీఫ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా అలా అస్సలు ఆడియన్స్ చూడరు. నేను చెప్తున్నా కదా, అలా ఆడియన్స్ చూస్తే మణికంఠది కూడా అలా వెళ్దు, హ్యూమన్ ఎమోషన్స్తోనే వెళ్తారు. సో ఇప్పుడు మనం జస్ట్ కుళ్ళిపోయి ఒక ముసలావిని అంత కష్టపడి ఆడి ముడుకులు నొప్పుతో ఉన్నా కూడా ఆడిన మనిషికి మనం అలా నామినేషన్స్లో పెట్టాం, మిల్క్ సరిగ్గా ఇవ్వలేదు, ఫుడ్ సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆ హ్యూమన్ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి ఇది చాలా రాంగ్గా పోర్ట్రే అవుతుంది. మనం చాలా రాంగ్ పిక్ చేసాను. ఇప్పుడు పిసుక్కుంటే ఏమొస్తుంది, ఫస్ట్ తీసుకున్నా కూడా మాట్లాడుకోవాలి, అంతసేపు 15 to 20 minutes మాట్లాడుకుంటారు, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా అప్పుడు తెలీదా, అప్పుడు గట్టిగా వాయిస్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈమె ఎలాగైతే చెప్పిందో పాయింట్లు అక్కడ ఈ సీత చెప్పలేదు. సీత ఒకవేళ ఈ పాయింట్ చెప్పుంటే దెబ్బకి భయపడుతుంది అందరూ, అవును కరెక్టే సీత మనం చెప్తుంది కరెక్టే, వద్దు ఆమె స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, రూరల్ ఏరియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆమె గేమ్ ఆడింది 67 years ఏజ్లో, అసలే మిల్క్ దగ్గర కూడా చాలా ప్రాబ్లం వస్తుంది, రేషన్ దగ్గర కూడా మనం బయాస్డ్గా ఉన్నాం అని చెప్పి ఆమెను అస్సలు చేయొద్దు, వేరే గౌతమ్మో హరితేజకో వెళ్ళిపోదని చెప్పి అందరూ ఎవరు స్ట్రాంగ్ పాయింట్లు. ఇప్పుడు సీత ఏదైతే నబీలికి చెప్తుందో ఆ పాయింట్ అక్కడ చెప్పలేదు సీత, ఇంకా కర్మ ఇంకేం చేయలేం, ఆమె వెళ్దా అలాగే 100% ఆమె వెళ్దా, ఇది జరుగుతుంది. దీనికంటే ముందు ఇది ఎందుకు స్కిప్ చేశానంటే సీత నైనిది మధ్యలో ఓడియమ్మ 20-25 నిమిషాలు డిస్కషను, బట్ అది నేను 2-3 నిమిషాల్లో చెప్తా. అంటే ఈ డిస్కషన్ ఏంటంటే నైని పావని నామినేషన్ వేసింది కదా, రేపు పాయింట్లు ఏమైనా వేసింది, క్రై బేబీలా అనిపించావు నువ్వు టాస్క్లో
చీఫ్గా ఉన్నావు, నువ్వు సరిగ్గా పిచ్చిన అవ్వలేదు, ఆడలేదు. మణికంఠ మీరు డెసిషన్ తీసుకుంది కూడా రాంగు, అది పక్కన పెట్టండి. నీ బెస్ట్ ఫ్రెండ్స్కి నువ్వే నామినేషన్ చేస్తావు అండ్ మళ్ళీ నువ్వే ఏడుస్తావు. అండ్ సండే అంటే మేము వచ్చిన రోజు కూడా అంత ఇంపార్టెంట్ టాస్క్లు అయినా కూడా నీ ముఖమే లెగలేదు అంటే దానికి ఈ పాయింట్లన్నీ కరెక్టే. బట్ ఆమెకి చెప్పాను కదా సీత ఎలా ఉంటుందే, అగ్రీ చేయదు, తను పట్టుకునే కుందేలకు 3 కాళ్ళు అంటది. ఇంక మనం వేస్ట్. చివరికి ఇవంతా చెప్పేసిన తర్వాత 95 అంటది. ఓకే నీకు క్లారిటీ క్లారిటీ ఉంటే చాలు, జస్ట్ నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ నా పర్స్పెక్టివ్ చెప్తానని చెప్పి ఆమె కంక్లూడ్ చేస్తుంది. సీత ఏం చెప్తుంది, ఒకటే కన్విన్సింగ్ ఉంది. యాక్చువల్గా మేము ఫుల్ టైర్డ్ అయిపోయామా, మేము ఆ రోజు అంతగా 5కు లెగిసాం, అది ఆ రోజనే కాదు మిడ్ వీక్ ఎవిక్షన్ రోజు నుంచి మాకు నిద్ర లేదు 2 రోజులు. అండ్ 2 రోజులు ఫుల్గా ఏడిచా, తెలుసు కదా ఏడిస్తే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఎమోషనల్ అంటే. సో చాలా వీక్ అయిపోయాం. సో అందుకే సడన్గా వచ్చి గేమ్ అంటే నా వల్ల కాలేదు, అంతకుమించి చేయలేదు. ఆ గ్రీటింగ్ కూడా నేను వెల్కమ్ చేయడం అది కూడా ఎందుకు పోనీ అలా అనిపించింది అంటే ఇదే మాకు అసలు ఓపికలు లేవు, 3 రోజుల నుంచి మా బాడీలో ఫ్యూల్ అయిపోయింది. అండ్ క్లాన్ అంటావా, ఇది నువ్వు గేమ్స్లోని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో నేను ఎందుకు ఆడలేదంటే నేను చెప్పాను కదా అదే డెఫినేషన్, ఐఎమ్ ఏ గివర్. నేను చాలాసార్లు ప్రతి గేమ్ వాటర్ది ఒక్కటే నాకు ట్రామా ఉంది, వాటర్ ట్రామా, వాటర్ ఫోబియా ఏదో ఉందనుకుంటా. మిగిలిన అన్ని గేమ్లో నేను పిచ్చినాను. బట్ మా క్లాన్ ఎలాంటిదంటే ప్రతి వాళ్ళు ఆడతారు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నబీల్ ఉన్నాడు, వీడు ప్రతి ఆట ఆడుతా అంటాడు, అక్కడే ఉన్నాడు నేను నబీల్. అలా అందరూ ఆడుతూ అన్నప్పుడు నేను వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాను అంతే, అంతకుమించి నాకు ఆడకుండా ఉండాలని లేదు. నాకు చాలా ఇష్టం గేమ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నైనికాది అంటావా, నైనికాకి నామినేషన్ మేము మాట్లాడుకున్నావరా, బట్ వెళ్ళే ముందు అది ఉంటుంది కదా, నేను సెంటిమెంటల్ ఫెయిల్లో నాకు ఎమోషన్స్ అనేవి ఏదో చెప్తే స్ట్రెంగ్త్, దాన్ని వేరేలాగా పోర్ట్రే చేస్తే నేను ఏం చేయలేదంటే మీకు అది ఎమోషన్స్ ఏమో, మాకు బయట నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది తెలుసా, ఫ్రెండ్ అనే నామినేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి అంటే అది స్ట్రాటజీలో అనిపిస్తుంది బయటకంటే, అది స్ట్రాటజీలో అంటే నేను ఏం చేయలేను, నాకు ఎమోషన్స్ బై డిఫాల్ట్ అలాగే వస్తాయి అంటే ఓకే నైనికాది ఓకే. బట్ ప్రతి పర్సన్కి అలాగా ఎలిమినేట్ అయినప్పుడు ఏడిస్తే అది స్ట్రాటజీలా అనిపిస్తుంది అంటే సోనియాకి నేను ఏమి ఆడలేదు కదా, నాకు ఆమెకి కనెక్ట్ లేదు. నాకు నైనిక మంచి ఫ్రెండ్, నాకు శేఖర్ భాషతో మంచి కనెక్ట్ ఉంది, అభయ్ నవీన్తో మంచి అన్నయ్య రిలేషన్షిప్ ఉంది, అందుకే ఏడిచాను, అంతకు మించి లేదు, స్ట్రాటజీ కాదు, దిస్ ఈజ్ మై పర్సనాలిటీ అని చెప్పి ఆమె డిఫెండ్ చేసుకుంది. ఈ డిస్కషన్ నేను ఇప్పుడు ఇంత స్వీట్గా చెప్పాను కానీ స్వీట్గా లేకపోయినా 2 నిమిషాలు చెప్పాను కదా, 20-24 minutes సాగదీశారు. సో నైని పవన్ ఏమంటుందంటే ఓకే ఎండ్ ఆఫ్ ద డే నీకు క్లారిటీ ఉంటే ఐఎమ్ ఫైన్, నా పర్స్పెక్టివ్ జస్ట్ చెప్పాను అంతే, ఇది కన్ఫామ్గా 100% రైట్ అవ్వాలని లేదు, మన ఇద్దరితో మ్యాచ్ అవ్వాలని లేదని చెప్పి నైని పవన్ అంటే యా అగ్రీ విత్ యువర్ పాయింట్స్, నామినేషన్ పాయింట్స్ మీరు ఇవ్వడం కూడా నాకు మంచిదే, నాకు కూడా నా వీక్నెస్లు నా రెట్రోస్పెక్ట్లో ఉంటుంది, ఐఎమ్ ఫైన్ అని చెప్పి అలా కంక్లూడ్ చేశారు ఆ డిస్కషన్ని. ఇది కావాలా లాస్ట్లో పెట్టారు, మధ్యలో చెప్తే డైల్యూట్ అవుతుంది అని చెప్పి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పడకేస్తారు మనం. సో ఇది జరిగింది నామినేషన్స్ తర్వాత ఇంపార్టెంట్ డిస్కషన్స్. నాకు ఇందులో బాగా అనిపించింది మణికంఠ గురించి వన్స్ అండ్ ఆల్ వీళ్ళు మాట్లాడేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇంకో వారం వరకు మణికంఠని ఇగ్నోర్ చేద్దాం, నామినేషన్స్లో మణికంఠని పెట్టొద్దు, మణికంఠని వేరే టాస్కుల్లో కూడా ఎక్కువ కెలకొద్దు, వీకెండ్ టాస్కుల్లో కూడా కెలకొద్దు, ఆయనకి అసలు మనం అటెన్షన్ ఇవ్వద్దు, మన గేమ్ మనం సైలెంట్గా ఆడుకొని వెళ్ళిపోదాం. అన్లెస్ అని అంటే ఏదో బిగ్గెస్ట్ డిజాస్టర్ పని చేస్తే తప్ప రియాక్ట్ అవ్వద్దు. ఒకవేళ రియాక్ట్ అయినా వైల్డ్ కార్డ్ రియాక్ట్ అయిన తర్వాత రియాక్ట్ అవ్వదు, అప్పుడే వైల్డ్ కార్డులకు కూడా ఒక క్లారిటీ వస్తుందని ఒక మిషన్తో వెళ్తున్నారు. ఈ మిషన్ని స్టార్ట్ చేసింది నిఖిల్, అందుకే నిఖిల్ స్ట్రాటజీ ఆపరేషన్ మణికంఠ అని చెప్పాను. చూద్దాం ఎంతవరకు కంటిన్యూ చేస్తారు. బట్ నేనే అనుకుంటుంది ఏంటంటే ఇది చేసింది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని మళ్ళీ రేపు ఇదే బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేశారనుకోండి వర్కౌట్ అవ్వదు, ఏ మిషన్లో వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ మీరు బ్యాక్ బిచ్చింగ్ ఆపేస్తే మంచిది, ఎందుకంటే ఓకే ఇప్పుడు వరకు మీరు చెప్పిన పాయింట్లు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అటుపక్క పర్సన్ మీ గురించి బ్యాక్ బిచ్ చేయలేనప్పుడు మీరు కూడా రోజు బ్యాక్ బిచ్చింగ్ చేస్తే జనాలకి మీరే తేడాలు అనిపిస్తారు. అది ఒకటి చెప్దాం అనుకున్నా. చూద్దాం రేపు నుంచి కూడా వీళ్ళు ఇగ్నోర్ చేస్తారా లేదా వీళ్ళు నోటిదోల్లో ఈ ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుందో. ఐ హోప్ ఈ మిడ్ నైట్ రివ్యూ మీకు బాగా అనిపించింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఇందాక చెప్పినట్టు కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ని. ఒకవేళ మీ ఒపీనియన్స్ డిఫర్ అయితే ఎందుకు డిఫర్ అయ్యో కూడా కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మంది పబ్లిష్ అవుతుంది. ఇంకేం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ రివ్యూస్ అన్నీ వస్తాయి. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. మళ్ళీ గుడ్ నైట్, గుడ్ డే, బై బై.